అందరికీ నమస్కారం. ముఖ్యంగా యాంపాడు రైతులకు అలాగే మరి నిన్న ఒక వీడియో వైకుంఠాశ్రమం యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఒక వీడియో చేశాను. అసలు మెయిన్ కాన్సెప్ట్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి మొదల వరకు చెప్పడం జరిగింది, నేనే చూసుకున్నాను. అయితే వైకుంఠాశ్రమం వరకే మాట్లాడాల్సి వస్తే నేను కోరేది ఏంటంటే, ఆ రోజున 1955లో మరి ఆ యొక్క సర్వసంగ పరిత్యాగిగా ఉండాలని చెప్పేసి, ఒక ఆధ్యాత్మికటువంటి కేంద్రంగా ఉండాలని చెప్పి ఆధ్యాత్మికవాదిగా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారని కొంతమంది మరి గోవిందరావు గారు చెప్పారు. రెండోది అందరికీ తెలిసిన విషయం అది. మరి ఆ రోజున ఆయన ఆధ్యాత్మికం కోసం చేస్తే దాన్ని మరి అన్యాక్రాంతం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి, కాబట్టి ఇప్పుడైనా మరి ఇవాళ విచారణ జరగవచ్చు. ఆ ఈఓ గారిని కానీ ఉన్నతాధికారి గారు కానీ వారిని నేను కోరేది ఏంటంటే, ఆయన ఆధ్యాత్మికవాదిగానే మరి పరంపదించారు. వారి సమీప బంధువులు వారసుల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి వచ్చే ఆదాయాన్ని తరలించకపోవడం అనేటువంటిది అది న్యాయం కాదని, దాని వరకే ఈ ప్రదేశంలోనే ఆ యొక్క డబ్బుని అకౌంటబిలిటీగా మరి ఒక ట్రస్ట్ గానో లేదంటే ఒక కమిటీగానో ఏర్పాటు చేయాలే తప్ప, ఇది పక్కా స్వార్థంతో ఆయన యొక్క ఆలోచనకి విరుద్ధంగా నడుస్తున్నట్టుగా మరి చేయకూడదని చెప్పి నేను భావిస్తూ ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఎంతో కాలం నుంచి భక్తులు పోరాడుతున్నారు. ఆ భక్తులు కానీ వీళ్ళు కానీ ఒక ఏర్పాటయ్యి, ఒక కమిటీకి ఏర్పాటయ్యి ఆ రకంగా ఇంకా స్థానికులు అక్కడ కాలనీ వాసులు దాదాపు 35 సంవత్సరాల నుంచి సెటిల్ అయి ఉన్నారు. అందుట్లో పంచాయతీ వార్డు మెంబర్లు ఉంటారు, ఇంకా పెద్దలు ఉంటారు. వాళ్ళని కూడా ఒకళ్ళిద్దరిని తీసుకుని మరి ఆ కమిటీకి ఏర్పాటు చేసి వాళ్ళ అకౌంట్లు వేసి, గ్రామం నుంచి కూడా మరి మొన్న ఒక 4 సభ్యులు వెళ్ళి దానికి ఈ అన్యాయానికి అరికడతాకి వెళ్ళటం జరిగిందని తెలిసింది. వాళ్ళు కూడా సభ్యులుగా చేర్చుకుని వీళ్ళందరితో కమిటీ వేసి మరి ఒక జాయింట్ అకౌంట్ ఏదన్నా ఓపెన్ చేసి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన వరకు ఆ పరిధిలోనే దాని మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టాలని చెప్తున్నాం అని నా యొక్క మనవి. అయితే అదే సందర్భంగా మరి ఆల్రెడీ కొంత భూమిని అమ్మారని చెప్పేసి ఉంది, అది నిజమే, అది మాకు తెలిసిన విషయమే. మరి ఆ రైతు ఆ రోజుల్లో మరి 2010 ఆ ప్రాంతంలో నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారి దగ్గర ఆయన కొని దేవస్థానానికి కట్టవలసిన బకాయిలు కట్టారన్నారు. మరి ఆయనకి కూడా ఆర్థికపరమైన నష్టం జరగకుండా ఉండాలి కదా. మరి అవన్నీ కూడా పరిశీలనలో పెట్టుకుని వారిని కూడా పరిగణలోకి తీసుకొని మరి వారికి కూడా పూర్తిగా నష్టం కాకుండా మరి వారికి చెందవలసినటువంటి అవసరమైనటువంటి మరి ఎంత ఇవ్వవలసి వస్తుందో అదైనా ఇవ్వాలా, లేదంటే దాని మీద మరి ఏదైనా ఒక 10 మంది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తప్ప, మరి ఆ రోజు ఆయన డబ్బు చెల్లించాక ఇవాళ నువ్వు బయటికి పో అనడం కూడా అంత కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. అది రైతు వ్యతిరేక విధానం అవుద్దని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేసుకుంటున్నాను. కాదు కూడదు, మరి ఆశ్రమానికే కావాలనుకుంటే ఆ రోజున ఇదే మరి ఆశ్రమానికి దేవస్థానానికి కట్టాల్సినటువంటి బకాయిలు ఆ డబ్బుతోనే కట్టారని, ఇంకా మరి ఒకవేళ అన్యాక్రాంతం అయితే వాళ్ళ నుంచి అయినా రాబట్టి వాళ్ళకి ఆ నష్టపరిహారానికి తగిన మరి అది ఇంట్రెస్టో లేదో మరి చేసి ఆ రైతుని ఇబ్బంది లేకుండా చేయాలని, ఇది రైతువారి విధానంలో వ్యక్తిగతంగా ఎవరెవరి మధ్యలో అయినా ఏమున్నప్పటికీ చేయాలని చెప్పేసి కోరుతూ మరి నా మనవని ఇది పరిగణలో తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.